ఈ బుల్లేబాద్ ఏడు బుల్లే ఉన్నాడు ఈరా వాడు దోస్త్ కాదురా దోస్తు అయితే దోస్తు ఉంటాడు లిప్పులు కిస్సులు ఇచ్చుకోరు అంతే చూసుకుంటాం అంతే ఇట్లా అంతకు మించి చూస్తాం. సరే వాడు కాలు మొక్కలు నువ్వు కాలు మొక్కలు అవును అవును బాగా గుర్తుకొచ్చిన కాలు మొక్కాలంటే మొన్న ఎవరు కాలు మొక్క ఇది నా కాలు మొక్క ఎందుకురా అదే చెప్పుదా అక్క ముందు అని చెప్పి అదే చెప్పు అసలు నేనే మొక్కినవే అదే 90 వేసినట్లు మొన్న కేసీఆర్ ఇప్పిస్తే 90 మన ఓట్లకు వచ్చింది ఇలా అయ్యది ఈ తాగినట్లు. అవును ఓట్లకు వాళ్ళ డాడీ మంది తాగుతాడా మంది ఇప్పించుకుంటాడా మంది తీసుకుంటాడు పల్లెటూరులో మందే ఇస్తారు మరి ఓట్లకు. మీదేమో పెద్ద బిల్డింగ్ లో వేదే అరే మా ఊళ్ళో ఇస్తారా ఇస్తారు కాల్ చేసినట్లు సైకోసారి అవునా డబ్బులు తీసుకుంటాడు డాడీ మంది తాగుతాడా పల్లెటూరులో మందే ఇస్తారు. నువ్వు చూసినావా తీసుకునేటప్పుడు తీసుకుంటారు ప్రతి ఒక్క పల్లెటూరు స్పెషల్ గా వాడి గురించి చెప్తున్నావు కదా చూసినట్లుంది అట్లా ఐడియా పెద్ద ప్లానే పెద్ద ప్లానే అన్నయ్య ఈ కొడుకు నమ్మరాదు నమ్మితే సో చిన్ని ఎవరికి తెలియదు తెలియదు ఈ చార్మింగ్ చిన్ని ఎవరు అదే నీ ఫోనేరా నా పోనాక ఇది ఎవరో తెలియదు నాకు ఉత్తరం మెసేజ్ చేసింది రీల్స్ కి రా కనుకో ఐ వాంట్ వాక్ రీల్ విత్ యూ ఏందిరా అదే ఆ కొడుకు ఇది చెప్పు ఐ వాంట్ వాక్ రీల్ విత్ యూ ఐ వాంట్ వాక్ అంటే నచ్చుకుతావు నీతను మంచిగా నచ్చుకుతా వీడియో తీద్దాం. ఓ నడుచుకునే వీడియో ఓకే ఓకే ఐ వాంట్ వాక్ విత్ యూ అంటే నడుచుకునే వీడియో అనమాట. ఓకే ఓకే ఒకసారి ఆ అమ్మాయి చెప్తుంది ఒకసారి మీ వాయిస్ మెసేజ్ చేయి నిజంగా నత్తి ఉందా ఆ వాయిస్ తినేతకియా ఒకసారి మీరు కూడా ఇది విని తరించారు. ఓకే ఈ వాయిస్ అలాగా మీరు లైవ్ లో వింటున్నారు కాబట్టి ఓకే హౌ ఇట్ పాసిబుల్ అంట దిస్ ఇస్ మై కెపాసిటీ ఏం కెపాసిటీ రా ఏం కెపాసిటీ దట్ ఈస్ రియల్ మై కెపాసిటీ. ఓకే ఓకే మరి ఏంది ప్రపోజ్ చేసుకోవాలి ఇద్దరు ప్రపోజ్ కాదక్క పిల్ల ఎవరో తెలియదు నేను చెప్పేది ఇంకొచ్చి నీ గురించి లేదు ఇందులో చాలా లవ్ సింబల్స్ కూడా అదే లవ్ సింబల్స్ గిత చేయక పిల్ల చూసింది అనుకో ఏందే ఇంటికి తోలుకొస్తుంది వాళ్ళు ఇంట్లో ఏందే నా పదవి తీయకు పక్షి సింబల్ లవ్ సింబల్ నాది కోసి ఇస్తాయిందిరా నాది కోసి ఇస్తాను చూడంతే నేను మంచిగా నీ మెసేజే కదా ఇది అదే చదువు చేయక ఒలిగిస్తారని అదే ఇస్తాను. ఓకే సరే ఇప్పుడు నీవి ఫోన్లో నీ కామెంట్స్ చదువుదాం ఓకేనా ఒక 2 కామెంట్స్ వీళ్ళ దాంట్లోనే ఇది ఒకసారి చదవా ఐఎమ్ అలోన్ అవి ఐఎమ్ అలోన్ నా కామెంట్ చదవా యాదాగా నాకు అనిపిస్తుంది ఇది ఒక చదువురా ఇది చదవా ఒకసారి చెట్టుకు ఉంటాయి నీకు కింద ఏంది రవి అట్లాంటి మెసేజ్లు పెడితే వాళ్ళకి ఏం చెప్పవా నువ్వు వాళ్ళు అట్లని పెడతారు మేడం మనం ఎదుగుతున్నాం కదా ఎదుగుతుంటే ఓర్చలేకపోతున్నారు. ఓకే ఓకే నాకు పెడతా కానీ చూసుకోండి కామెంట్లు చూసుకుంటే ముందుకు అసలు నీ లైఫ్ స్టైల్ చెప్పరా నీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడదాం నీ లైఫ్ స్టైల్ పొద్దున్న చేస్తే ఏం చేస్తావు ఏంది ఉదయాన్నే ఏం చేస్తా చాయ్ తాగుతా బ్రష్ చేసుకుంటా అన్నం తింటా హోటల్లో పనికి పోతా అంతే. ఎంత ఇస్తారు పనికి 15,000 50K దోదు 15,000 దోదుకి రోజు కాదురా మంత్కి నెలకి నెలకు 10,000 ఇస్తారు 15,000 ఓకే 15,000 ఇస్తారు ఓకే నువ్వేం చేస్తావురా తిరుగుతావు రోడ్ల మీద చూసింది వచ్చి చూసింది కొడంగల్ తిరగవారా మీకు కొడంగల్ తిరిగితే ఇట్లా నువ్వు కొడంగల్తో నువ్వు రాజస్మల్ తిరిగితే డబ్బులు ఇస్తారా మీకు ఎంత ఇట్లా తిరుగుతాం ఇప్పుడు మనకు చెప్పుదా రియల్ విషయం ఎందుకు ఒప్పుకుందాం ఒప్పుకోండి ఒప్పుకో రాజు డేంజర్ పైసలు ఇచ్చింది దీనికి 5,000 నా గురించి మంచిగా మాట్లాడు అన్నారు అంతే అందుకే జై రాజన్న అసలు మీరు వాళ్ళలో ఇప్పుడు ఎవరైనా హీరో అవ్వడానికి ఒక క్వాలిటీ చూసి ఇష్టపడతాం లైక్ ప్రభాస్ అంటే ఆయన హైట్ రామ్ చరణ్ గారు అంటే వాళ్ళ డాన్స్ ఎన్టీఆర్ గారి డాన్స్ అట్లా ఎగ్జాంపుల్ సమంత అయితే ఆమె అందం నువ్వు కొడంగల్ ఏం చూసి ఫ్యాన్ అయినవరా ఆడు ఉంటాడు పొట్టిగా నీవు నేను పొట్టిగా ఉంటాయి కాబట్టి పొట్టోడా అని చెప్తున్నారా పాపం అంతే చెప్తుంటది రాజుగారి బిల్లేరా సరే చెప్పు ఆయన కొడంగల్ ఏం చూసి ప్రేమించారు ఏం చూసి స్టార్ నటనం స్టార్ ఆయన స్టార్ కే పిదా ఏంది వచ్చిరాని మాటలా ఆయన మంచిగా అందరికి డైలాగ్ అంటారు
డైలాగ్ అంటారు అది నాకు నచ్చింది. నువ్వు మాట్లాడే మాటలో ఎన్ని బూతులు వస్తాయి ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినావా? అది వస్తాయి అక్క, అవి వస్తాయి పోతాయి, మనం పట్టించుకోదు. మనం స్టైల్ మనం డైలాగ్. సరే నువ్వు రాజు స్మైలీలో ఏం చూసినావు? విమల్ తింటాడు ఆయన రియల్ గా. విమల్ అంటే నమ్మలే విధానం కొత్తగా ఉంటుందా? ఆయన మాట్లాడేటప్పుడు నమ్ములుకుంటా మంచి మస్తు మాట్లాడతాడు. ఆయన వీడియోలు చూడండి. కోహ్లీ డ్రెస్ అది అట్లా ఇంకైనా రైతు బిడ్డ ఊకే పొలం కాడికి పోయి పని చేస్తాడు. సో రీల్స్ అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది మీకు? ఉత్తా టైం పాస్ చేసినాం కానీ వైరల్ అయినాయి, నేను ఫేమస్ అయినా. నువ్వు బాగా వైరల్ అయిన వీడియో ఎదురా ఒకసారి ఇందాక చెప్పడం అనుకుని మర్చిపోయినాను, ఒక్కసారి మా కోసం. 2-3 వీడియోలు ఉన్నాయి, రెండు చేద్దాం. చెప్పు, ఫస్ట్ ఒకటి చెయ్యి. ఒకటి కొడంగల్ కానీ తిట్టింది, ఇంకొక నాది డైలాగ్, నా వీడియోలు 2-3 ఉన్నాయి. సరే నీది చెయ్యిరా ఒకటి. ఫ్రిడ్జ్లో దాక్కున్నా చెయ్యి. ఫ్రిడ్జ్ లో కూర్చొని ఒక వీడియో చేసిన, వైరల్ అయిపోయింది. వీడు ఫ్రిడ్జ్ లో కూర్చుంటావు, నువ్వు ఫ్రిడ్జ్ లో కూర్చుంటావు, వీడు ఏడా కూర్చుంటారా? అదే ఆకుల కింద ఫ్రిడ్జ్ లో మొత్తం అది కదా దిగుతారు. ఆకుల కింద కూర్చొని ఫేమస్ అయింది, ఫ్రిడ్జ్ లో కూర్చొని నేను ఫేమస్ అయినా. ఫ్రిడ్జ్ లో ఎందుకు కూర్చోాల్సి వచ్చిందిరా? ఎండాకాలం ఎండ దెబ్బ కొట్టేప్పుడు ఫ్రిడ్జ్ లో కూర్చున్నాం. ఎండ దెబ్బకి ఫ్రిడ్జ్ లో కూర్చుంటారా? చల్లగా ఉంటాయి. పోరగాను అనుకున్నావు ఫ్రిడ్జ్ లో దూరడానికి? అలా ఆల్రెడీ వాటర్ ఉన్నాయి అందుకని దూరలేను, లేకపోతే అన్నవి దూరేతోని. అసలు ఎందుకు ఆ ఐడియా ఎందుకు వచ్చింది నీకు చెప్పు? కంటెంట్ వీడియోలు తీయాలి, కంటెంట్ వీడియోలు తీయాలని ఫ్రిడ్జ్ లో కూర్చున్నా, వీడియో తీసినా ఫేమస్ బి అయిపోయినా. ఇంకొక వీడియోలు బి ఉన్నాయి. ఇంకోటి చెప్పు, ఇంకోటి ఏది? ఇంకొకటి యువశేఖర్ గారిని తిట్టినది. ఒకసారి తిట్టవా? ఇదే ఈయననే యువశేఖర్. అరే యువశేఖర్ బొమ్మది రాజు డేంజర్ గాని ఎందుకు తిడుతున్నారా నీ నోట్ల. ఇప్పుడు మీరు ఎప్పుడో వీడియోలో చూసినాం మేము లైవ్ లో తిట్టుకునేది, ఫోన్ లో చూసినా. ఇప్పుడు మీరు ఇద్దరు లైవ్ లో తిట్టుకోవాలా? ఫస్ట్ వీడు తిడతాడు, వీడు తిట్టినాక నీకు కోపం రాదా? అసలు కోపం వస్తుంది కదా? రాదా? దోస్తులము వీడియోలో తిట్టుకుంటా, వీడియోలో తిట్టినా అనుకోండి, ఇది ఒక వీడియో అనుకోండి, మా వాళ్ళు వీడియో తీస్తున్నారు కదా, తిట్టుకోండి. ఇప్పుడు తిన్నారా గురురా తిట్టుకోనంటే ఫనీ చేసుకో, అది ఫన్నీతోనే సీరియస్ అయితే. ఓకే ఓకే సారీ సారీ ఓకే ఓకే సారీ సారీ. లైట్ అయితే పాతలు కూడా పనికి ముక్కు సక్కాయితో పనికి మధ్యము ఇవేందో అడిగిపించి పట్టుకుని అడిగిపించి ఏందో అవి చెప్పరా. తీసుకో చేతిలో తీసుకో బుల్లే చెకుదూతి లేకుండా కాళ్ళని మొక్కు, మొన్న మొక్కినంత మొక్కు చూద్దాం, ఇది చూస్తా అంట. అరే నువ్వే గారా అరే మొక్కు బే. ఇవేం పువ్వులు ఇవేం పువ్వులు చెప్పురా. ఏం పువ్వుదేమో యాదకెళ్ళి పట్టుకొచ్చింది కదా, చెప్పురా అవేం పువ్వులు. ఏమో నాకు తెలియదు, చెప్పురా ఇవేం పువ్వులు. పువ్వులు అనేం చెప్పు. ఎర్ర పువ్వులు అనాలి. ఏదో ఎర్ర చెప్పురా. ఇంకేమేరా ఏంటి చెప్పపోతే అప్పుడే చెప్పురా. అవి పేరు చెప్పు. అయితే పేరు ఏమంటది బే? ఇది ఇదేమో పూదా, ఇదేమంటారు? తెల్ల పువ్వు కాదు బే, ఆకుపచ్చ పువ్వు. మందారం పేరు చెప్పురా. ఇవి ఆకుల పేరు ఏం పేరు? మందారం పువ్వు ఉంటుంది. మందారం ఏమదిరా? మందారం చెప్పిన మందారం పువ్వుది. సరే సర్లే, మనకి ఈ పువ్వులు గోలు ఎందుకు కానీ వద్దులే కానీ. సో ఇప్పుడు ఇన్స్టాలో బాగా ఫేమస్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ గా బిగ్ బాస్ లోకి వెళ్ళాలని ఉంటది కదా. నాకు తెలిసి మీకు ఇద్దరు కూడా ఉండుంటదే. మాకు అస్సలు లేదు. బిగ్ బాస్ డేంజర్. ఎందుకురా? అక్కడ సినిమా పాన్ బాల్ నమ్మలని ఇంకి మళ్ళీ నమ్ముతుంది ఇంటికి ఆడ సీరియస్ లో మాట్లాడాలి, నత్తి మాట్లాడితే ఓనియర్ గా, అందుకని నేను వచ్చినోడు నేను బి పోను. మీ ఇద్దరు మీరు చెప్పడం కాదు కానీ వాడు ఎందుకు పోవడం నువ్వు చెప్పు, వాడు ఎందుకు పోవడం నువ్వు చెప్పు. వీడు ఎందుకు కూడా తెలుసా, ఈ నత్తి మాట్లాడతాడు. ఆడ సినిమా యాక్టర్స్ బి వీడు నత్తి అంటే వాళ్ళకి కత్తి అంటారు, ఇంకా వాళ్ళకి అర్థం కాదు. ఫోన్ చేసి చెప్పిందా ఇంకి చెప్పిండ్రా అన్నపూర్ణ స్టూడియో చెప్పినారు, అందుకని నత్తోనికి రానియమని అన్నారు. సరే బాగుంది, ఎందుకు పోనివ్వరు రానివ్వరు నువ్వు చెప్పు. ముందాకు వాతావరణ బాధ్యతలు పెట్టేస్తాను, ఫ్రిడ్జ్లో దవ్వుకుతే మళ్ళా అలా ఏమంటారు బాత్రూంలో స్నానం చేసేస్తాను. ఇలా బాత్రూమ్ కూర్చున్నారు వీధి మొత్తం అవుదే కదా గుత్కలు ఉంచుకుంటా మొత్తం ఖరాబ్ చేపింది అనుకో. సరే ఇందాక నువ్వు అన్నట్టుగా మీరు ఇద్దరు యాక్టర్స్ కదా, యాక్టర్స్ కి నవరసాలు ఉంటాయి. ఫస్ట్ నువ్వు చెప్పు, తర్వాత నువ్వు చెప్పు. ఇది నవరసాలు మాకు తెలియదు. నవరసాలు అంటే ఉప్పు కారం నూనె అల్లం గవి. ఉప్పు కారం నూనె
పసుపు ఆ. జీలకర్ర ఆ. ఆవాలు మెంతాలు మిరపకాయ. నిమ్మకాయలు అది కూడా పుదీనా అని అంతే నవరసాలంటే 9 తెలియమని ఎవరైనా తెలుసుకోండి. ఉప్పు కారం పసుపు జీలకర్ర ఆవాలు పుదీనా నిమ్మకాయలు నిమ్మకాయలు అని హనీ. అని తేనె తేనె కాదురా బెల్లం అన్నదే బెల్లం ఆ బెల్లం కదా హనీ అంటే బెల్లం రా. హనీ అంటే ఏంటి? తేనె. వాడిని అడుగు చెప్తాడు. అని అంటే ఏమదిరా బెల్లం బెల్లం కాదురా అని అంటే చెట్ల మీకేనా చాని జాగిరి అంటే ఏంటి? జాగిరి. జాగిర అంటే జండు బామ్ జాగిదారా బుద్ధి అదే వస్తుంది ఇది వస్తుంది జాగిరి అంటే జండు బామ్. జెండు బామ్ వస్తుంది నీ జాగి రారా అని అంటారు అట్లా అంటారు. కొంచెం అనింది అట్లే తమ్ముడు కదరా, వద్దు వద్దులే. రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ కట్టిన నీళ్ళను అమ్ముతాడు అమ్ముతాడు. కట్టిన నీళ్ళను ఓకే ఓకే. అయితే నువ్వు ఇప్పుడు ఇన్స్టాలో బాగా ఫేమస్ అయినావు కదా, నీకు డబ్బులు వస్తాయి కదా? వస్తాయి వస్తాయి. దాంతో ఫ్యూచర్లో ఏం కొందాం అనుకుంటున్నావు? కారు బైకు ఉమ్. ఇంకా అంతే ఇక ఇల్లు ఒకటి ఇల్లు ఏడ కొంటావు? కొత్తపేటలో ఇంకేడా ఏమి ఫ్లాట్ కొంటావా ప్లాట్లు కొంటావా ఇల్లు పెద్ద విల్లా కొంటావా? జాగా కొంటా ఆ? జాగా జాగా ఎన్ని ఎకరాలు? 2-3 ఎకరాలు కొంటా. ఏం చేస్తావు 2-3 ఎకరాల్లో? ఇల్లు కడతా, ఫ్లైట్ బి కొంటా, చాప్టర్ ఫ్లైట్ గాలి మోటార్ అది కొనని బి ఎయిర్పోర్ట్ చేస్తా ఇంటికాడ. అందుకని 5-6 ఎకరాలు జాగా ఉంటా. 5-6 ఎకరాల్లో నీకు ఇల్లు ఎలిప్యాడ్ కూడా వస్తుంది. అంటే ఎలిప్యాడ్ మామూలుగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ పెట్టిస్తాం కదా,